What happened? You are looking so sad and bad. See, డిస్క్వాలిఫై చేయగలగడం అన్నది వీళ్ళ చేతుల్లో లేదు. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. నన్నున్నా చేయగలుగుతాను, చేయమను, రమ్మను. వార్నింగ్ ఇది. అప్పుడు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావే ఇక్కడ? తెల్లెంటుకుంటే పీక్కుంటున్నా. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? రెడీ, రమ్మను. ఈ ముందు మాట చెప్పేసేయాలండి. అసలు ఏడు చూసుకుని మీరు ఇలా తెచ్చిపోతున్నారు, ఏటి మీ ధైర్యం? పిచ్చండి ఇది. మాకు మానవతా దృక్పథం కాదు, యాజ్ పర్ రూల్ 2 బాబోయ్ అంటున్నాం. లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటో మాట్లాడుతున్నాం. ఆల్రెడీ స్పీకర్ గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణ గారు, రాజు గారు డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత సభకి నమస్కారం. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు. ఎన్ని రూపాయలకో తెలుసా? 11 రూపాయలకి. ఎన్ని రూపాయలకో తెలుసా? 11 రూపాయలకి. ఏమిటి మీ ఉద్దేశం? ఎట్లా కనిపిస్తాడు మీ గట్టికి? నూతుల్లో పుడికెళ్ళి తీసేవాళ్ళ కనిపిస్తాడా? సార్ బస్ స్టాండింగ్ లో చెవుల్లో గుబులు తీసేవాళ్ళ కనిపిస్తాడా? లెక్క అర్థం అవుతుందండి. కొంచెం ఇండెప్త్కి వెళ్తే అన్ని లెక్కలు అర్థం అవుతాయి, అన్ని లెక్కలు తేలుతాయి. అందులో ఉన్న డెప్త్ నీకేం తెలుసా? బుర్ర తక్కువ వెదవా. కరెక్ట్. అంటే జనాలు టాకబ్బా 11 రూపాయలు పందెం వేస్తున్నారట. అంతకు మించే స్థాయి లేదు. 11 రూపాయలు పందెం వేస్తున్నారట. అంతకు మించే స్థాయి లేదు. సార్ బ్యాలెన్స్ పేమెంట్ కూడా ఇవ్వకుండా సచ్చినాడు. Insignificant, which is insignificant in us. రాట్లేదే. Significant in us. ఈ చంద్రబాబు నేను ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఈ చంద్రబాబు నేను ఒకటి అడుగుతున్నా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. యాందిరయ్యా, నిజంగా ఎవరైనా కూడా పెట్టాలి అని తాపత్రయపడేటప్పుడు నాకు అర్థం కాలేదు సార్. సాధ్యమైనంత ఎక్కువ సమయం వాటికి కేటాయింపు చేసి వాటిని ఫుల్ఫిల్ చేయాలని. ఏం మాట్లాడుతున్నావురా? మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. ఎగరగొట్టాలి అని అంటే ఏం చేయాలి? ఇది ఎనీ డౌట్స్? హీడి బొక్క ఈడి తెలిస్తే కదా. బాధగా ఉందంటాడు, ఆవేదనగా ఉందని అంటాడు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నిజంగా ఈయన యాక్షన్ చూస్తా ఉంటే దాన వీర సూర కర్ణలో ఎన్టీ రామారావు గారి యాక్షన్ మీరు చూసారో లేదో గానీ ఆ యాక్షన్ ని మించిపోయాడు. ఇదేవాడండి బాబు, ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. All these people are kids. All these people are probably 35-40 years at best. They from 25 to 40 years of age. అవునా? అబ్బా, అటు చూడు బే. నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎదిగి మరీ నాలంటోడికి అప్పు చెప్పాలి. పులి బిడ్డరా, రెడ్డి గారు అమ్మాయి, నా కొడకల్లారా, టీడీపీ లంజా కొడకల్లారా. Why do you want to ruin their lives? What exactly are you gaining out of this? నీకేమైనా ఎర్రుందా? అలా అనకండి, నాకు అర్థం కాక నాకు అనట్లేదు, అడుగుతున్నాను. నీకేమైనా ఎర్రుందా? కొంచెం ఉంది. All what you should be doing is correct yourself. మేము మిమ్మల్ని ఎర్రపుకుని చేయటం లేదు, మీరే ఎర్రిపుకు. రామారావు గారి యాక్షన్ నథింగ్, మామూలుగా లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. They have 1.7% vote share. The Congress party has 1.7% vote share. అది కూడా ఉండేటట్టు మిగిల్చుకునేటట్టు మీరు వ్యవహరించటం లేదు, ప్రవర్తించటం లేదు. దత్తపుత్రుడు రాష్ట్రం అప్పులు పాలైందన్నారు అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. దత్తపుత్రుడు మళ్ళీ అంటాడు, అప్పుల్లో ఆంధ్ర పేరు, అప్పులతో ఆంధ్ర పేరు మారు మోగిస్తున్నందుకు అప్పు రత్న అంటూ పేరు పెట్టాలని మరో ట్వీట్ చేస్తాడు. ఎన్నికల ఫలితాల తర్వాత మొట్టమొదటిసారి మాట్లాడిన మాట ఈరోజు దత్తపుత్రుడు అని. దీని తర్వాత తందన తాన అంటూ దత్తపుత్రుడు. సో మీరే బ్యాలెన్స్ తప్పి దత్తపుత్రుడు అని ఉప ముఖ్యమంత్రిని మీరు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఈ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని తిట్టాలనే? ఏదో తప్పైపోయింది అంతే. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన